జై శ్రీకృష్ణ. ఈరోజు బోట్ నెక్ బ్లౌజ్ 3 టక్స్ది కట్ చేస్తున్నానండి. ముందుగా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ చూసాం కదా, 7.5 తీసుకున్నాను. భుజాలు చంకదింపు, ఇంకా చెస్ట్ పార్ట్ 11 ఇంచులు, ఇక్కడ 11 లేదా 10.35 ఇంచులు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకా మన ఫ్రంట్ పార్ట్, ఈమెకు చెస్ట్ ఎక్కువ ఉన్నది, 36 చెస్ట్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనము డైరెక్ట్గా మన బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత పెట్టేసి కట్ చేస్తే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ అనేది టైట్గా ఉంటుంది. లేదంటే ఒకవేళ మీరు మెజర్మెంట్ ప్రకారం పెట్టినా కూడా ఇక్కడ మనకు క్లాత్ అనేది తక్కువ పడుతుంది. ఇక్కడ ఎక్కువనే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము తక్కువగా 1/2 ఇంచు లేదా 30 ఇంచు 1 ఇంచు మిగులుతుంది మనకి. అందువల్ల మనం ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూడండి, మీకు అర్థం కావడం కోసం అయితే నేను ఇలా చేశాను. ఫ్రంట్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్కింగ్ వేసుకుంటాం కదా, నేను కూడా అలానే వేశాను. ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయ్యింది. ఇంకా ఇక్కడ 1 ఇంచు మనం టక్స్ కోసం యూజ్ చేస్తాం కదా, అందుకని ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను. ఇక్కడ మనము ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ టక్స్ కోసం వేస్తాము ఇక్కడ కిందికి, అందువల్ల దీన్ని కూడా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు మనము ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ 1/2 ఇంచు మనకు కుట్టుకు వెళ్ళిపోతుంది, హుక్కు కాజాకు 1/2 ఇంచు వెళ్ళిపోతుంది కదా, ఇక్కడి నుంచి కొలుచుకోవడం కోసము ఇక్కడ దీనికి స్ట్రైట్గా పెట్టాను. ఇంకా ఇక్కడ చూడండి, ఈ 1 ఇంచు ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మలిచి పిన్ పెట్టాను. ఇక్కడ మనము టక్స్ కోసము 1.5 ఇంచు మొత్తం కలిసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాం కదా. ఇక్కడేమో 3 ఇంచుల వరకు టక్స్ లెంత్ తీసుకున్నాను. 1.5 మొత్తం 2.5 ఇంచులు టక్స్ కోసం తీసుకున్నాను. అంటే ఈ 2.5 మనకి క్లాత్ ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి ఇదే 2.5ను మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, మార్కింగ్ పెట్టేసుకొని. చూడండి ఇప్పుడు ఎట్లా అనేది, ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కోసం వదులుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇంకా 1 ఇంచు ఫోల్డ్ చేసుకోండి, అది టక్స్లోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇంకా మనకు ఇక్కడి నుంచి ఈ టక్స్లోకి వెళ్ళిపోయే పార్ట్ ఏదైతే ఉందో అంతా 2.5 ఇంచులు కదా, 2.5 ఇంచులను ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకుంటే కనుక చూడండి, 2.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ 1/2 ఇంచు కలుపుకోండి. ఒక్కొక్కరికి ఏంటంటే మనకి ఇక్కడ పై వైపున నార్మల్గా ఉంటుంది, అంటే ఉబ్బెత్తుగా అట్లా ఉండదు. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి ఈ 1/2 ఇంచు ఇందులో కలుపుకుంటే వాళ్ళకు చక్కటి ఫినిషింగ్ అనేది వస్తుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా టైట్ ఉండటము అట్లాంటివి ఏవి ఉండకుండా ఉంటుంది ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటే. అదే మీకు 30 లోపల ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి, ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత వాళ్ళకి. అది మీ ఇష్టము, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఒకసారి ఇట్లా డైరెక్ట్గా కలుపుకొని కూడా చూడండి. ఎట్లా పర్ఫెక్ట్ ఉంటే అట్లా మీరు కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఫేస్ చేసింది అయితే ఇట్లా ఉన్న బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉన్నదని కస్టమర్ చెప్పారు కాబట్టి మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మనము టక్స్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, ఇక్కడ మనం టక్స్ వేస్తాం కదా, ఇక్కడ టక్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ అవి 1/2 ఇంచు పెంచుకున్నట్టయితే కనుక మనకు బాగుంటుంది. ఇంకా ఇది బ్యాక్ పార్ట్ నేను 3/4 ఇంచు పెంచుకున్నాను. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్లో షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ తీసుకుంటే మనకు ముడతలు అనేది లేకుండా, లేదంటే చేతి మీదికి ఈ క్లాత్ అనేది ఇలా రాకుండా ఉంటుంది. ఇంకా నేను ఏ బ్లౌజ్కైనా సరే, నార్మల్ బ్లౌజ్ అయితేనేమో ఇక్కడ 1/2 ఇంచు లోపలికి తీసుకొని ఫస్ట్ దీనికి మార్కింగ్ పెట్టేసుకుంటాను. మన భుజం దగ్గర తీసుకుంటాం కదా, ఆ లైన్కి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని తర్వాత ఈ 3/4 ఇంచు లెంత్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఈ బ్యాక్ పార్ట్ దానికి కాకుండా దీనికి కలుపుకోవాలి. అంటే మనకి ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చేసరికి మనకు ఈ చేతి దగ్గర ముడతలు
అంటే ఇక్కడ ఈ చూడండి ఈ మాత్రం క్లాత్ మనకు ఇక్కడ మిగిలినట్టుగా కనిపిస్తుంది కదా, అలాంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. ఇంకా అద్దినట్టుగా మంచిగా ఉంటుంది. దీన్ని ఇందులోకి మెల్లిమెల్లిగా కలుపుకుంటూ రావాలి అంతే. ఓకేనా అండి, నేను క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇదైతే నేను కుట్టిన దానివల్ల నేను ఫస్ట్ నాకు ట్రై చేసుకొని చూశాను. ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు మాత్రం అంత కంఫర్టబుల్ ఉండదు. అదే మనం ఇక్కడ పెంచినట్టయితే కనుక ఈ టక్సుల్లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మనకు మంచిగా ఉంటుంది. ఇక్కడ ఒకవేళ లావ్ అయినా కూడా మనము కుట్లు విప్పుకునేటట్టుగా ఉంటుంది ఈ క్లాత్ మనకి. ఇది మరి ఇంతే మాత్రం తీసుకుంటే మీకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంటుంది, ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మన కస్టమర్ బ్లౌజు ప్రకారం ఈ లెంత్ అయితే తీసుకోవాలి టక్స్ది. నేను ఇంకొక వీడియోలో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇంకా ఇది ఫుల్ లెంత్ ఉంటే ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు బెల్ట్ బ్లౌజ్ కాబట్టి ఎట్లా తీసుకోవాలనేది మీకు వివరంగా చెప్పాను దీంట్లో. ఓకేనా, ఇంకా ఈ నెక్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఉందండి, అది పెట్టేసి మనము ఎంత కావాలి అంత తీసుకోవాలి. ఒకవేళ మనకు ఏ ఎంబ్రాయిడరీ లేదు, ప్లెయిన్ బ్లౌజ్ మీద కుడుతున్నట్టయితే కనుక ఇక్కడ 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇటువైపు నుంచి 2.5కు మార్కింగ్ పెట్టుకొని డ్రాయింగ్ చేసుకోవాలి. అదే మన నార్మల్ బ్లౌజ్ అయితేనేమో ఇటువైపు నుంచి మార్కింగ్ చేసుకుంటాము. 2.5 లేదా 2.5 ఇటువైపు నుంచి మార్క్ చేసుకుంటాం కదా. బోట్ నెక్ మాత్రం ఇటు నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పాను కదా, ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కాబట్టి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ బయట పెట్టి ఎంతైతే ఉంటుందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకుంటాను. ఇక్కడికి వస్తుందా ఇంకా ఇక్కడికి వస్తుందా తెలియదు. ఓకేనా, ఓకే అండి. జై శ్రీకృష్ణ. నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్టయితే కనుక ఫస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే కటింగ్ బాగుంది అనుకుంటేనే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చింది ఏ మాత్రమైనా యూజ్ అయింది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి.